భుజాల మీద వేసామనుకో చేతులు ఏం కాదు, ఇది మంచి స్పర్శ. ఓకేనా? తల మీద వేసామనుకో మంచి స్పర్శ. ఇట్లా మనము ప్రేమగా భుజం మీద వేసామనుకో చేతులు మంచి స్పర్శ. కానీ మనకి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాం అనుకో మంచి స్పర్శ. కానీ పెదాల మీద కానీ మీ పెదాలు ఎక్కడ ఉన్నాయి? లిప్స్ మీద ఎవరైనా ముద్దు పెడితే అది బ్యాడ్ టచ్. చెప్పండి, బ్యాడ్ టచ్. తర్వాత వచ్చేసి మనకి ఇదిగో చెస్ట్ ఉంది కదా, చెస్ట్ భాగం ఇక్కడ ఎవరైనా చేతులు వేస్తే చూడు, చేతులు ఇక్కడ చేతులు వేస్తే ఎవరైనా చెడ్డ స్పర్శ. బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్. ఓకే, బ్యాక్ పార్ట్ లో చూడు, ఇక్కడ సీటు దగ్గర ఎవరైనా టచ్ చేస్తే బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్. వీపు మీద చెయ్యి వేస్తే గుడ్ టచ్, వీపు మీద చెయ్యి వేస్తే గుడ్ టచ్. వెనక సీటు మీద మనకి నడుము కింద ఎవరైనా చేతులు వేస్తే బ్యాడ్ టచ్. అలాగే మనకి పొట్ట కింద ఎవరైనా చేతులు వేస్తే బ్యాడ్ టచ్. ఓకేనా? బ్యాడ్ టచ్. మనకి పొట్ట కింద ఎవరైనా కింద చేతులు వేస్తే బ్యాడ్ టచ్. ఇప్పుడు అర్థమైందా మీకు? అయితే నేను కథ చెప్తాను. ఆ కథలో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఎలా చేశాడో మీకు చెప్తాను. అనగనగా ఒక అబ్బాయి పేరు రాఘవ ఉన్నాడన్నమాట. ఇప్పుడు రాఘవకి వాళ్ళ అమ్మ నాన్న చాలా ప్రేమగా చూసుకుంటారు. అయితే మంచి చెడు ఏదో కూడా చెప్తారు. మనకి మంచి చెడు ఎవరు చెప్తారు? అమ్మ నాన్న చెప్తారు కదా. అయితే దానికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా అమ్మ నాన్న చెప్పారన్నమాట. అయితే అప్పుడు ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారంటే, నాన్న మీకు ఎవరైనా సరే బ్యాడ్ టచ్ కనిపిస్తే అక్కడి నుంచి పారిపో అని చెప్పారన్నమాట. అయితే ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి రాఘవ ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడంటే ఒక పార్క్కి వెళ్ళాడు. పార్క్కి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న పార్క్ మీద బెంచ్ మీద కూర్చున్నారు. ఆరాధ్య పార్క్ మీద బెంచ్ మీద కూర్చున్నారు. ఈ బాబు ఐస్ క్రీమ్ కోసమే వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక వ్యక్తి కనిపించి బాబుకి ఏం చేశాడు, కొత్త కొత్త బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చి తనని పట్టుకొని రాని చోట పట్టుకుని వెళ్ళేటప్పటికి బ్యాడ్ టచ్ అనిపించింది. భయం వేసింది రాఘవాకి. అప్పుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు అన్నమాట. పారిపోయి వచ్చి మమ్మీ డాడీకి చెప్పాడు. మమ్మీ డాడీకి చెప్తే మమ్మీ డాడీ ఏమన్నా తెలుసా, రాఘవ గుడ్, నువ్వు చాలా మంచి పని చేసావు. నువ్వు అక్కడ ఎవరైతే మనకి బ్యాడ్ టచ్ అనిపిస్తారో అక్కడి నుంచి మనం ఏం చేయాలి, పారిపోవాలి. తర్వాత మన మీద చేతులు వేస్తే వద్దు, నన్ను టచ్ చేయొద్దు అని చెప్పాలి. అవునా? ఒకవేళ మిమ్మల్ని అలా ఎవరైనా చేస్తే ఫస్ట్ ఎవరు చెప్పాలి? అమ్మకి, నాన్నకి, తర్వాత టీచర్కి. ఒకవేళ అమ్మ నాన్న అందుబాటులో లేరు అనుకోండి, వియాన్ ఎవరు చెప్పాలి? టీచర్కి చెప్పాలి. అమ్మమ్మకి చెప్పాలా? ఓకే, అమ్మమ్మ ఉంటే అమ్మమ్మకి చెప్పొచ్చు, తర్వాత స్కూల్లో ఉంటే టీచర్కి చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు వియాన్ వస్తాడు, నేను హట్ చేసుకుంటా. రా వియాన్, పైకి లేసి నిలబడు. ఇప్పుడు ఇలా రా. ఇప్పుడు నన్ను హట్ చేసుకో. ఇప్పుడు నేను ఇట్లా అన్నాను కదా. ఇప్పుడు నేను వియాన్ని ఇలా హట్ చేసుకున్నాను అనుకో, ఇది గుడ్ టచ్. ఏంటి? ఇలా హట్ చేసుకుంటే గుడ్ టచ్. ఓకేనా? ఉండు యా, నిలబడు. ఇలాగ చేస్తే గుడ్ టచ్. ఇలా వేస్తే గుడ్ టచ్. ఇలా వేస్తే గుడ్ టచ్. ఉండు యా, ఇలా చేస్తే గుడ్ టచ్. ఇలా చేస్తే బ్యాడ్ టచ్. బ్యాడ్ టచ్. బ్యాడ్ టచ్. వెరీ గుడ్, భలే చెప్పారు నాన్న. వెరీ గుడ్, అలా చేయాలన్నమాట.